ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ రెడ్డితో పాటుగా సింగరేణి, ఆర్మీ అధికారులు కూడా హాజరు కానున్నారు. గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మిగతా వారు లభించే అవకాశం లేదని అధికారుల నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆనవాళ్లు గుర్తించేందుకైనా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనా స్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరగ్గా 7 నిమిషాల్లోనే 8 మంది గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభించగా మిగిలిన 7గురి జాడ ఇంకా లభించలేదు. నెల రోజుల నుంచి అధికారులు గాలిస్తున్నా నేటికి వారి ఆచూకీ లభించటం లేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైన నేపథ్యంలో సహాయక చర్యల కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన వివరాలేంటి? ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి కూడా నేటికి 30 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి 8 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ 16 రోజుల క్రితం అయితే గుర్ప్రీత్ సింగ్ ఎవరైతే టనెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించిన ఆపరేటర్ మృతదేహం అయితే లభ్యమైంది. మిగతా 7గురి ఆచూకీ కోసం అయితే 30 రోజుల నుంచి కూడా సహాయక బృందాలన్నీ కూడా శ్రమిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా ఉపయోగంలోకి తెస్తున్నారు. టన్నెల్ లోపలికి అయితే వెళ్తూ రోజు సహాయక చర్యలను ముమ్మరంగా యుద్ధ ప్రాతిపాదికను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే జీపీఆర్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. దాని తర్వాత ప్రత్యేకంగా కేరళకు సంబంధించిన క్యాడవర్ డాగ్స్ ను కూడా ఉపయోగించారు. దాని తర్వాత అన్వి టెక్నాలజీకి సంబంధించి రోబో టెక్నాలజీని కూడా ఉపయోగించారు. మొత్తానికి అయితే ఈ ఉపయోగంలో ఉన్న ఈ టెక్నాలజీస్ అన్ని కూడా లోపలికి వెళ్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రెస్క్యూ బృందాలన్నీ కూడా లోపలికి 4 షిఫ్ట్ల మాదిరిగా 4 షిఫ్ట్ల వారిగా లోపలికి వెళ్తున్నారు. 120 నుండి 150 మంది కూడా ప్రతిరోజు లోపలికి వెళ్లి 4 షిఫ్ట్ల వారిగా పనులు చేస్తూనే ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ అయ్యింది. దీని నుంచి శిథిలాలు, మట్టి, బురదనంతా కూడా బయటికి తరలిస్తున్నారు. డీవాటరింగ్ కి సంబంధించిన ప్రక్రియ అంతా వేగవంతంగా కూడా కొనసాగుతుంది. ఎందుకనంటే సీపేజ్ వాటర్ అంతా నిమిషానికి 7,000 లీటర్లకు పైగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 మోటార్ల సాయంతో డీవాటరింగ్ అంతా కూడా బయటికి చేస్తున్నారు. అయినా కూడా లోపలున్న పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే 14 కిలోమీటర్ జీరో పాయింట్ దగ్గర నుంచి 50 మీటర్ల ముందు వరకు కూడా పూర్తిగా భయంకరంగా ఉన్న నేపథ్యంలో అదంతా మీది నుంచి ఒక్కసారిగా కుప్ప కూలిపోయిన మట్టి, శిథిలాలు, బురద, వాటర్ అంతా, రాళ్ళు ఇదంతా కూడా సెగ్మెంట్స్ పై పడడంతో సెగ్మెంట్స్ అంతా కూడా పూర్తిగా బలంగా కాంక్రీట్ మాదిరిగా తయారైపోయిన నేపథ్యంలో అక్కడ తవ్వకాలు జరిపితే అదంతా ఒకసారి కదిలిస్తే పైనుండి ఇంకా వేగవంతంగా గుట్టల మధ్య నుండి ఇంకా రాళ్ళు, శిథిలాలకు సంబంధించి బురద, వాటర్ అంతా కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణికి సంబంధించి ఇటు రైల్వే, తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్, ఇలా 12 రకాల రెస్క్యూ బృందాలన్నీ కూడా అక్కడ పనిచేస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు లోపల జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనిపై అక్కడున్న పరిస్థితిని బట్టి కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే అన్వి టెక్నాలజీకి సంబంధించి కూడా లోపల 5G రోబోస్ కి 5G నెట్వర్క్ రావడం లేదంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. 5G నెట్వర్క్ వస్తేనే లోపల రోబోస్ పనిచేస్తాయి, అక్కడ 3G నెట్వర్క్ మాత్రమే వస్తుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దీనిపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడున్న అప్డేట్స్ అన్ని తీసుకున్నారు. టన్నెల్ సంబంధించి కూడా ఎటువంటి ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తే త్వరితగతిన అక్కడున్న మృతదేహాలను బయటికి తీయొచ్చు అనే నేపథ్యంలో కూడా దిశానిర్దేశాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న 30 రోజుల్లో జరిగిన పనులంతా కూడా అక్కడున్న అధికారులు సీఎం కి వివరించనున్నారు నేడు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా అప్డేటెడ్ టెక్నాలజీ ఏదైనా యూజ్ చేస్తారా,
మా ప్రభుత్వం ఏదైనా కీలక ప్రకటన చేస్తుందా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. సాగర్ ఒకవేళ సహాయక చర్యలు నిలిపివేస్తే కనుక మిగతా 7 కుటుంబ సభ్యులకు సంబంధించి ఏమైనా పరిహారం లాంటిది ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోందా ఈ భేటీ తర్వాత? ఇప్పటికీ ఏదైతే 8 మంది ఆచూకీలో ఒకరి ఆచూకీ లభ్యమైంది, ఒక మృతదేహానంతా కూడా బయటికి తీసిన నేపథ్యంలో 16 రోజుల క్రితం ఏదైతే టనల్ బోరింగ్ మిషన్ కి సంబంధించిన గుర్ప్రీత్ సింగ్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ కూడా గుర్తించారు. ఆయన్ని స్వస్థలమైన పంజాబ్ కు కూడా తరలించారు. అప్పటికే ప్రభుత్వం ఆయనకు ఎక్స్గ్రేషియా కింద 25 లక్షల రూపాయలను అయితే అందజేసింది. దాని తర్వాత కంపెనీ కూడా కొంతమేర ఎక్స్గ్రేషియాని ఇచ్చింది. తర్వాత ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 7 సంబంధించి కూడా ఆచూకీ లభ్యం కాకపోతే ఒకవేళ లభ్యమైనా కూడా నష్టపరిహారం అయితే ప్రభుత్వం అందజేయనున్నట్లు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా చెప్పుకొస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ గతంలో చెల్లించిన గుర్ప్రీత్ సింగ్ చెల్లించిన 25 లక్షలకు సంబంధించి అదే ఎక్స్గ్రేషియా ఇస్తారా, లేకపోతే వీళ్ళ మృతదేహాలు లభ్యం కాలేదు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇంకా నచ్చ చెప్పి ఎక్కువ మొత్తంలో ఎక్స్గ్రేషియా ఇస్తారా అన్నది వేచి చూడాలి. ఎందుకనంటే దాదాపుగా 30 రోజులు గడిచిపోయింది. వైపు కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అక్కడికి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న కంపెనీ యాజమాన్యం తర్వాత ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా వాళ్ళకి నచ్చజెప్పి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఏదైతే ప్రమాదం జరిగిన స్థలంలో అయితే పూర్తిగా అదంతా భయంకరంగా ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపితే పైనుంచి ఇంకా కూలిపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా రెస్క్యూకి వెళ్ళిన టీమ్ కంతా కూడా ఇబ్బంది కలిగే, అటు వాళ్ళకు కూడా రిస్కీగా ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఆచితూచి అదంతా కూడా అంచనా వేసి పనులు జరుపుతున్న పరిస్థితి. ఈ రోజు సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్న పూర్తి సహాయ చర్యలకు సంబంధించి మిగతా ఇక్కడ జరుగుతున్న అప్డేట్స్ అంతా కూడా వివరిస్తారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇంకా దీనికి సంబంధించి అప్డేట్ టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తారా అనేది వేచి చూడాలి. తర్వాత ఎక్స్గ్రేషియాకి సంబంధించి కూడా 7 మృతదేహాలకు సంబంధించి ఇంకా ఏమైనా వాళ్ళని పిలిపించి ఎక్స్గ్రేషియా విషయంలో మాట్లాడతారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సాగర్.